పొద్దునే 6 గంటల సమయంలో 6-7 గంటలు 7 గంటల సమయంలో ఫోన్ రింగ్ అయితేనే ఉంటుంది. నేను రాత్రి అఖండ మూవీ వల్ల కొద్దిగా ఈరోజు లేట్గా లేయడం జరిగింది. కానీ లేచి చూసేటప్పటికి ఇట్లా చిత్తూరు చెందిన ఫలానా వ్యక్తులు ఇట్లా ఫలానా టూర్కి వచ్చి అక్కడ యాక్సిడెంట్ అయ్యి 9 మంది దాకా ప్రాణాలు కోల్పోయారని మెసేజ్ చూడడం జరిగింది. ఎమ్మటే మా పార్టీకి చెందిన అక్కడ స్థానిక ఎమ్మెల్యే శిరీష గారితో మాట్లాడడం జరిగింది. తర్వాత కలెక్టర్ గారికి కూడా ట్రై చేశాం, కానీ మాకు వారు అందుబాటులోకి రాలేకపోయారు. ఇంకా అనేక మందితో మాట్లాడడం జరిగింది. సో ఎవరైతే సురక్షితంగా ఉండారో వారందరినీ ఎటువంటి హాస్పిటల్కైనా కూడా తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయమని చెప్పడం మా యువ నాయకుడు నారా లోకేష్ గారు కానీ మా ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ అక్కడ జరిగిన సంఘటన పైన రివ్యూ చేసి ఇమ్మీడియట్గా అక్కడ ఏ సహాయక చర్యలు చేపట్టమని ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు నా నియోజకవర్గంలో ఇక్కడ చిత్తూరు మరాఠీ స్ట్రీట్లో పార్టీకి సంబంధించిన నాగేశ్వరరావు గారు వారి మిస్సెస్ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. అందులో నాగేశ్వరరావు గారు అక్కడికక్కడే మరణించారు. వారి సతీమణి కొద్దిపాటి గాయాలతో హాస్పిటల్లో ఉన్నారు. ఇంకా ఇక్కడ ఇంకొక హౌస్ వారు కూడా శశికళ వారు కూడా అక్కడే చనిపోవడం జరిగింది. వారి అబ్బాయి విదేశాల్లో ఉండడం ఇమీడియట్గా ఇంటిమేట్ చేశారు. సో వారి సంబంధిత బంధువర్గానికి అంతా ఇంటిమేట్ చేయడం జరిగింది. కాబట్టి ఎటువంటి అక్కడ అవసరాలు ఏదున్నా కూడా మా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఎటువంటి హాస్పిటల్కైనా తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయమని చెప్పడం జరిగింది. వీరికి కూడా వారి కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పమని చెప్పారు. సో అందులో భాగంగా నేను విచ్చేసి వారి కుటుంబ సభ్యులంతా పరామర్శించాము. ఖచ్చితంగా వీరికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా ప్రభుత్వం తరపున మా తరపున కూడా ఎప్పుడూ ఉంటాయి. ఎందుకంటే మా కార్యకర్త మా బూత్ ఇన్ఛార్జ్ కూడా వీరు నాగేశ్వరరావు గారు. అలాగే చిత్తూరు జిల్లాకు సంబంధించి ఒక ఇద్దరు బెంగళూరు వాళ్ళు ఇద్దరు, పలమనేరు, యాదమూరి, తవనంపల్లి, తిరుపతికి సంబంధించిన వారు కూడా చనిపోవడం జరిగింది. వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబానికి కూడా మా ప్రభుత్వం అండగా ఉంటుంది. మా ముఖ్యమంత్రి గారు ఇదివరకే రివ్యూ చేశారు. మేము కూడా ఇంకొంచెం ఒక 1-2 అవర్స్లో ఇంకా మాకు డేటా వస్తుంది. వచ్చిన తర్వాత ఇంకా పూర్తి వివరాలు వారి కుటుంబ సభ్యులకి వారికి ఇక్కడ ఏం కావాలన్నా మేము ఉంటామని మా ముఖ్యమంత్రి గారు మా యువ నాయకుడు మేము కూడా తెలియజేస్తున్నాం. మీరందరూ కూడా ఎప్పుడైతే ఇటువంటి ఘటన జరిగిందో అది మన తప్పిదం కాదు. కాకపోతే వయసు అయిన వారందరూ తీర్థయాత్రలకు వెళ్ళి ఇలా అవ్వడం కొద్ది మనసు కూడా నాకు పొద్దున్న నుండి ఆవేదన కలిగించింది. సో వారి కుటుంబానికి ఆ భగవంతుడు శాంతి కూరాలని కోరుకుంటున్నాను. నేను చిత్తూరు బస్సు ఓనర్ని. విఘ్నేశ్వర ట్రావెల్స్ తరఫున నేను 5 రోజులు 6 రోజులు టూర్ కోసం ఆంధ్ర టూర్కు బస్సు పంపించినాము. వజ్రమణి అనే అతను బస్సు బుక్ చేసినాడు. బస్సు బుక్ చేసి ఎత్తుకుపోయినాడు. రోజు కిరాయి మాట్లాడుకుని ఆంధ్ర టూర్ మొత్తం తిప్పుకొని వచ్చి తెలంగాణకు పోవాలని ప్యాసింజర్లను చెప్పిన దానివల్ల నిన్న తెలంగాణకు వెళ్ళిపోయినాడు. ఈ సంఘటన మేము తెల్లవారితో 6:30 గంటలకు టీవీ న్యూస్లో చూసిదా మాకు తెలుసును. చూసి నేను చాలా బాధపడుతూ ఉంటుంది. అందులోపల మాకు ఎమ్మెల్యే గారు పిఏ కుమారు, మా బీసీ చైర్మన్ త్యాగమూర్తిని, మా 2వ వార్డు ఇన్ఛార్జి ఉదయ్ కుమార్ని పంపించినారు. ఏమి ఎట్లా అనేసి విచారించినారు. అదే మేము బాధపడుతూ ఉంటాము. ఇంతమంది ప్రయాణికులు చనిపోయిన దానికి మేము చాలా చింతిస్తుంటాము. మాకు ధైర్యం చెప్పేదని ఎమ్మెల్యే గారు పంపించినారు. మనుషులు పిఏను త్యాగ 36 మంది ప్యాసింజరు, 2 డ్రైవర్లు, ఒక ఏజెంట్ వజ్రమణి. అంతే చిత్తూరు అనేసి మా దగ్గర బస్సు బుక్ చేస్తారు. ఏ ఊరు విలేజ్ వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు అంతా ఎక్కుతారు. మనకి ఎంతమంది ఏ ఊరు కరెక్ట్గా మాకు తెలుసు. ఏజెంట్ దగ్గర అన్ని వివరాలు ఉంటుంది. వజ్రమణి అనే తన దగ్గర ఏజెంట్ ఆయన దగ్గర అన్ని వివరాలు ఉంటుంది. ఎవరు ఫోన్ లేదు. మేము టీవీ చూసిదా మాకు అందరూ ఆఫీసులు ఎస్పీ ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి ఆర్డీఓ ఆఫీస్ నుంచి అందరూ ఫోన్ చేస్తూనే ఉంటారు, విచారిస్తూనే ఉంటారు. పోలీస్ ఎస్పీ వాళ్ళు కానీ సిఐ వాళ్ళు 1 స్టేషన్ వాళ్ళు 2 స్టేషన్ వాళ్ళు 4 స్టేషన్ వాళ్ళు అందరూ విచారిస్తూ ఉంటారు. అందరికీ మేము ఇదే చెప్తూ ఉంటాం.
మా ఎమ్మెల్యే ఇది స్పందించదని మాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉండేది. మాకు ఏదైనా ఇబ్బంది ఉంటే మా ఎమ్మెల్యే దగ్గర చెప్పి మా త్యాగసారి చెప్పి. మా బాబాయ్ ఎస్వి నాగేశ్వరరావు ఏమే వాళ్ళు 4 రోజుల ముందు టూర్ పోయినారంట. విజయవాడ, రాజమండ్రి, అన్నవరము, వైజాగ్ అంతా. ఈరోజు రిటర్న్ అవుతా ఉంటే పొద్దున్న ఎర్లీ మార్నింగ్ 3:30కి అదే అరకు లోయలో బండి ఇదైంది అని మాకు తెలిసింది. ఏమే అదే ఇప్పుడు మేము చూసుకొని బయలుదేరాలి. నాకు మాకు మా వదిన చేశారు. టీవీలో ఇట్లా స్క్రోలింగ్ వస్తుంటే మళ్ళీ మేము TV 9 అని చూస్తే 6:30 నుంచి వస్తాను. ఇది అది చూసిన తర్వాత మళ్ళీ మాకు ఈ బీచ్లో మా మొత్తం 10 మంది పోయింటారు ఇక్కడి నుంచి. ఏమే వాళ్ళు ఏమైందంటే వాళ్ళకి ఫోన్ వచ్చిందంట, వాళ్ళ మధ్య కాలు ఇరిగిందనేసి వాళ్ళు మాకు చెప్పారు. శనివారం నైట్ బయలుదేరినారు. ఇక్కడ ఈవినింగ్ నైట్ బయలుదేరితే ఇప్పుడు మార్నింగ్ తెలిసింది ఇట్లా యాక్సిడెంట్ అయిందని. ఈ వీధి నుంచి ఫస్ట్ మరాఠీ వీధి నుంచి 7 మంది వెళ్ళినారు. దాంట్లో 2 చనిపోయినారు. 5 మంది హాస్పిటల్లో ఉన్నారు. 5 మంది హాస్పిటల్లో ఉన్నారు. మా మదరు మా పిన్నమ్మ ఇద్దరు వెళ్ళినారు మా ఇంట్లో నుంచి. ఆ పక్క నుంచి మా మదర్ ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్. ఇక్కడ వచ్చేసి మరాఠీ వాళ్ళు వచ్చేసి 2 హస్బెండ్ వైఫ్. మళ్ళీ ఒక కళ అనేసి టీచర్, రిటైర్డ్ టీచర్. మీ మదర్ ఎప్పుడు ఫోన్ చేశారు? నిన్న సాయంత్రం 6:30కి చేసినారు. ఇట్లా అరకు నుంచి ఇట్లా వెళ్తా ఉన్నాం. 6:30 అట్లా చేసినారు. మళ్ళీ 9:30కి చేసినాము. మళ్ళా తెల్లారి లేస్తే టీవీలో చూస్తే ఇట్లా. మార్నింగ్ మీకు ఏమైనా ఫోన్ వచ్చింది? మార్నింగ్ ఏం రాలేదు. మార్నింగ్ దీంట్లో టీవీలో చూసి మేము కాల్ చేసినాము. అందరు ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. మళ్ళా వేరే వాళ్ళు కళ అనేస్తున్నారు. వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు ఎత్తి ఇట్లా యాక్సిడెంట్ అయింది, ఎవరో చనిపోయినా తెలియదు అన్నారు. అంటే మీకు పోలీసు వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా ఫోన్ వచ్చిందా? అట్లేం లేదు, ఫోన్ ఎవరి తరఫున రాలేదు. మేమే టీవీలో చూసి ఇంకా విఘ్నేష్ ఎక్కడికి వెళ్ళారు? దేనికోసం వెళ్ళారు? అంతా గుళ్ళకి అంతా టూర్. ఇప్పుడు రేపు మా ఈవినింగ్ వచ్చేటట్టు అంతా 7 days టూర్ వెళ్ళినారు. ఇప్పుడు మీ అమ్మగారితో మాట్లాడారు? మాట్లాడాము. మా అమ్మతో మాట్లాడాము, మా పిన్నమ్మతో మాట్లాడినాము. మీ పిన్నమ్మ పేరు, అమ్మ పేరు? మా అమ్మ పేరు ముంతాజ్ బేగము, మా పిన్నమ్మ పేరు అష్రఫ్. ప్రమాదం ఎట్లా జరిగిందని చెప్పారు? అది తెలియదు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.